క్రైస్తవం ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? సూసైడ్ అనేటటువంటి ఒక అటెంప్ట్ ఏదైతే నేను చేయాలని అనుకున్నాను, వాళ్ళు నీళ్ళలో మునిగి పాపాలు పోగొట్టుకున్నారు, మీరు నీళ్ళలో మునిగి మా పాపాలు పోయినాయి, మేము ఇప్పటి నుంచి ప్రభువుని నమ్ముతామని అంటున్నారు. ఏంటి ఆ వ్యత్యాసం ఏంటి? అంధవిశ్వాసానికి విశ్వాసానికి తేడా ఉంటుంది. ఆధ్యాత్మిక సిద్ధాంతాలను బోధించే గురువులు ఉంటారు. నీ కంటిలో ఉన్న గోళాన్ని మొదట తొలగించుకుని తర్వాత ఎదుటివాడి కంట్లో ఉన్న మనసు నీ యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, మీరు వాళ్ళకంటే గొప్ప కాదో తెలుసుకోవాలంటే మీరు వాళ్ళ పాదాలు కడిగి ఉండండి, మీ గొప్ప కాదు. యేసుక్రీస్తు ప్రభు అందరి పాదాలను కడగమని కాదు అక్కడ చెప్పింది. దశమ భాగానికి మీరు వ్యతిరేకమా? కొత్త నిబంధనలో అపోస్తులు గాని యేసుక్రీస్తు గాని దశమ భాగాలు ఇవ్వమనేటటువంటి నా చిన్నతనం నుంచి నన్ను వెంటాడుతున్నటువంటి దర్శనం. ఒకవేళ వారు మీరు కానుకలు లాంటి దశమ భాగాలు లాంటివి వేసుకోండి, మీ కుటుంబం విషయం ఏంటి, మీ పోషణ విషయం ఏంటి? ఆ కానుకల బాక్స్ కూడా ఎక్కడుండిద్ది కూడా ఇతర గ్రంథాలు అనేది పరిశోధించకుండా ఇదే సత్యం ఇదే నిజం అని బోధిస్తే ఎలా? అది కరెక్ట్ కాదు.